రేపు గుడారుల పండగ, చివరి గుడారుల పండగ యేసన్న గారు. ఆ రోజుల్లో ఎవరో పాస్టర్ గారు ఫోన్ చేసి, రాజన్న గారు రైతులాడండి ఏంటి అన్నాడు. ఈ సంవత్సరం గుడారుల పండుగ జరగలేదంటగా అన్నాడు. ఏమైంది? ఆయన అంటారు, మీరు ఎవరు చెప్పకండి, మా ఊర్లో అనుకుంటున్నారు. ఏమని? యేసన్న గారు ప్రభువునందు నిద్రించారంటగా. అయ్యో బాబోయ్, మాకు తెలియకుండా మేము ఇక్కడే ఉన్నాం యేసన్న గారి దగ్గర. కాదండి, మా ఊర్లో అందరూ గుసగుసలు ఆడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. అది గుడారుల పండుగ అయిపోయిన తర్వాత బయట పెడతామని మీరు చెప్పుకోలేదంటగా. రియల్ కట్టుమాటలు కాదు. చెబితే ఒకవేళ గుడారుల పండుగ అయిపోయిద్దామని చెప్పి మీరు మర్మంగా ఉంచారంటగా. అన్నకు బాగలేక కొంచెం ఉన్నప్పుడు ఆ మాట అన్నకు చెబితే అన్న అన్నారు, ఒరే చిన్నప్పుడు ఎక్కడో నేను సినిమాలో ఒక మాట విన్నాను రా, మనిషిని సమాధి చేస్తారా బతికున్నప్పుడే అని ఎవరో సినిమాలో ఒక పాట రాశాడు రా. ఇప్పుడు నిజంగా నన్ను చెప్పండి, బతికున్నప్పుడే సమాధి చేసాడు ఎవడు రాడు. అప్పుడప్పుడు ఇలాంటి నినాదాలు నిలబడుతుంటాడు. చెవులు చెప్పండి అమ్మా. ఏం జరిగింది? దయాక్షేత్రంలో కురుక్షేత్రం అంటే ఇది అది ఇప్పుడు నవ్వు వచ్చింది మీకు. చూశారండి, గొస్సలో చెడు త్వరగా స్ప్రెడ్ అయింది. చెడు అనేది త్వరగా స్ప్రెడ్ అయింది, మంచి అనేది ఏమో నిదానంగా ఎక్కుతుంది, నాటు మందు లాంటిది. గొస్సలో ఇంకో మాట చెప్తేనండి, యేసన్న గారు ఎంత ఉత్తములో. ఆ రాత్రి వాక్యం చెప్పారు గుడారుల పండుగలో కూర్చొని చక్కగా వాక్యం చెప్తే, ఆ మరుసటి రోజు ఇంకొకటి ఫోన్ చేసి అంటాడు, ఏమండి రాత్రి యేసన్న గారు లాగానే రోబోను కూర్చోబెట్టి వాక్యం చెప్పించారటగా. నిజం, గుండె దడ అన్నది. ఎవరు వీళ్ళు అసలు రోబోలే అప్పటికి రాలే మన దేశానికి. రోబోలే రాకుండా మీ ఎక్కడి నుంచి తెచ్చినట్టు? ఏమన్నా మస్క్ ఏమన్నా మన బంధువా? ఇలాన్ మస్క్ అంతరిక్షంలో నుంచి దించాడా? యేసన్న గారు నేనేమో జరిగిన చెప్పాలి కదా. అప్పుడు టైం టేబుల్ ఏం రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఏది గుడాల పండుగ ప్రోగ్రామ్స్ అన్నీ రాసుకోవడం. మరలా వెళ్ళే నేను అప్పుడు నేను ఇక్కడ పరిచయం కదా, అన్న దగ్గర ఉన్నా కదా.